హలో ఫ్రెండ్స్, మనం శ్రీమద్ భాగవతం షష్ఠాస్కందంలో భాగంగా అజమీలోపాఖ్యానం గురించి తెలుసుకుందాం. శ్రీ సుఖమహర్షిని పరీక్షిత్ మహారాజు ఇలా అడిగారు: మహాత్మా, పాపకర్మలు చేసిన వారు నరకాల్లో పడి అనేకమైన యాతనలను అనుభవిస్తారని మీరు చెప్పారు. పాప పరిహారానికి కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేసి నరకయాతల నుండి తప్పించుకోవాలని అనుకుంటారు. మళ్ళీ మళ్ళీ పాపకర్మలు చేస్తూనే ఉంటారు. అలాంటి వారి గతి ఏమిటి అని అడగగా శ్రీ సుఖమహర్షి ఇలాగ బదులు చెప్పారు: రాజా, మానవుడు మనస్సు ద్వారాను, వాక్కు ద్వారాను, చేష్టల ద్వారాను అనేకమైన పాపకర్మలను చేస్తుంటాడు. కానీ ప్రతి కర్మకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకోడు. ప్రతి పాపకర్మకు ఒక ప్రాయశ్చిత్త కర్మ నిర్దేశింపబడి ఉంటుంది. దానిని ఆచరించడం ద్వారా ఆ ఒక్క పాపం మాత్రమే పరిహరింపబడుతుంది. అనేక జన్మల పాప సంచయాన్ని ప్రాయశ్చిత్త కర్మల ద్వారా నిశ్శేషంగా పరిహరింపజేయడం జరగదు. అందుచేత మానవుడు పశ్చాత్తాప మానసంతో పాపరహితమైన ప్రవర్తన గలవాడై స్వధర్మచరణ ద్వారా, భగవద్భక్తి ద్వారా పాప సంచయాన్ని నశింపచేసుకోవాలి. భగవద్భక్తి ఏకైక పాపమోచన సాధనము. నారాయణ పారాయణత్వం లేని ఇతర సాధనములు ఫలించవు. కేవలం నారాయణ నామోచ్చరణ మాత్రాన ఒక మహాపాపి అయిన వ్యక్తి ఏ విధంగా రక్షింపబడ్డాడో తెలిపే ఒక ఉదంతం చెప్తాను, విను. పూర్వము కన్యాకుబ్జము అనే పట్టణంలో అజామీలుడు అనే బ్రాహ్మణుడు ఉండెను. అతడు ఉత్తమ సంస్కారం గల సదాచార సంపన్నుడే అయినప్పటికీ విధివశాన ఒక నీచస్త్రీ యొక్క సంపర్కం ఏర్పడి ధర్మభ్రష్టుడై మహాపాపవర్తనుడైనాడు. తల్లిదండ్రులను, అనుకూలవతి అయిన భార్యను విడిచి కాముకు అయిన ఆ నీచస్త్రీతో కులుకుతూ ఆమెతోనే ఉంటూ 10 మంది కొడుకులకు తండ్రి, తన తండ్రి యొక్క ఆస్తినంతా ఈ కుటుంబ పోషణకే వెచ్చించి దరిద్రుడైనాడు. చివరకు జూదము, త్రాగుడు, దొంగతనాలు, దారిదోపిడులు మున్నగు వాటికి అలవాటు పడి నికృష్టుడై సంసార లంపటుడై జీవిస్తూ వచ్చాడు. వృద్ధాప్యం వచ్చి తల నెరిసి, దృష్టి క్షీణించి, దంతాలు రాలిపోయి, శక్తి ఉడిగి, రోగాలు ఆవరించి 88 ఏళ్ల వయస్సు గడిచిన ఆశా వ్యామోహాల్లో మునిగి తేలుతూ జీవితాన్ని నెట్టుకొచ్చేవాడు. అతనికి చిన్న కొడుకైన నారాయణు యందు మితిలేని వ్యామోహం ఉండెను. వానిని మాటిమాటికి నారాయణ ఇలాగరా, నారాయణ ఇలాగరా అని పిలిచేవాడు. వృద్ధుని అంత్యకాలం ఆసన్నమైనది. భయంకర ఆకృతితో యమకింకరులు అతని ఎదుటే తాండవించసాగారు. అతడు తన చిన్న కొడుకును ఉద్దేశించి భయంతో నారాయణ నా వద్దకురా, నారాయణ నా వద్దకురా అంటూ కేకవేసి ప్రాణాలు విడిచాడు. నారాయణ అనే పిలుపు విని విష్ణుభృత్తులు అక్కడికి వచ్చి జీవుని తీసుకుని పోయే ప్రయత్నంలోనున్న యమదూతలను అడ్డుకున్నారు. తమ విధి నిర్వహణకు అడ్డు తగులుతున్న విష్ణుదూతలతో యమదూతలు ఇలాగ అన్నారు: ఓ దివ్య పురుషులారా, మీరెవ్వరు? పీతాంబరములను, కిరీట కుండల భుజకీర్తులను ధరించి విష్ణుమూర్తి వలె మెరిసిపోతున్న మీరు ఈ విధంగా మా పనికి అంతరాయం కలిగిస్తున్నారెందుకు? మేము ఎవ్వరమో తెలిస్తే మీరు ఇలాంటి దుస్సాహానికి పూనుకోలేరు. సకల జీవరాశుల యొక్క జీవితాలను హరించివేయగల సాటిలేని శాసనయుడైన యమధర్మరాజు యొక్క భృత్తులు మేము. మా పనికి అడ్డుపడి మా ప్రభువు యొక్క ఆగ్రహానికి మీరు గురి కావద్దు. మీ దారిన మీరు పొండి అని చెప్పిన యమదూతలతో విష్ణుదూతలు ఇలా అన్నారు: ఓ యమదూతలారా, ధర్మదేవత భృత్తులమని చెప్పుకుంటున్న మీకు ధర్మం గురించి ఏమీ తెలుసునట్లేదే. తెలిస్తే చెప్పండి. ఎలాంటి వారు దండనార్హులు? వారిని ఎలాగ శిక్షించాలి చెప్పండి అనగా యమదూతలు ఈ విధంగా చెప్పనారంభించారు: అయ్యలారా వినండి.
వేదాలచే నిర్దేశింపబడినదే ధర్మము. వేదము సాక్షాత్తు నారాయణుడే. వేద విహితము కాని నిషిద్ధ కర్మాచరణద అధర్మము. స్వధర్మాచరణ చేయకపోవడం అధర్మం. ప్రతి జీవి చేసే కర్మలకు సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు, చంద్రుడు, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, జలము, భూమి, కాలము, ధర్మము అనేవి ప్రత్యక్ష సాక్షులు. దుష్కర్మలు చేసేవారు తగు విధంగా దండన పొందుతారు. ప్రతి జీవి సత్కర్మలు, దుష్కర్మలు ఏవో కొన్ని చేస్తూ ఉంటుంది. దుష్కర్మలకు దండన, సత్కర్మలకు సత్ఫలితాలు అనుభవించవలసి ఉంటుంది. రాబో జన్మలు కూడా వెనకటి జన్మల్లో చేయబడిన కర్మలచే నిర్దేశింపబడుతుంటాయి. ఈ విధంగా జన్మ పరంపరల్లో కూడిన సంసారం ఏర్పడుతుంది. అజ్ఞానము చేత మానవుడు ఈ శరీరమే శాశ్వతమని, దాన్ని సుఖపెట్టడమే పురుషార్థమని భావిస్తూ కర్మలు చేస్తూ వాటిచే బాధింపబడతాడు. ఓ వైకుంఠవాసులారా, మాకు తెలిసిన కొలదిపాటి విషయాలు మీకు చెప్పాము. ఇక ఈ అజామీలుని గురించి వినండి. ఇతడు వేదశాస్త్రాధ్యాయం చేసి ఉన్న సదాచార సంపన్నుడైన సద్బ్రాహ్మణుడు. పెద్దల యందు, గురువుల యందు భక్తి శ్రద్ధలు కలవాడు. సకల సద్గుణాలు కలవాడు. ఒకనాడు అతడు అడవి నుండి సమిదలు, పుష్పాలు కోసుకొని వస్తుండగా ఒక పదమాటన ఒక శృంగార దృశ్యాన్ని చూచాడు. ఒక నీచశ్రీ తన ప్రియునితో తనివి తీరా కామకేలలో వడల మరిచి పోరులుతుండడం చూచాడు. యవ్వనంలో ఉన్న ఈ బ్రాహ్మణ యువకుడు చలించిపోయి కామోపహతుడైనాడు. నిత్య నైమిత్తిక కర్మలను విడిచి, ముసలి తల్లిదండ్రుల్ని, సుందరయ్యను, సుశీలయ్యను భార్యను విడిచి ఆ నీచశ్రీతోనే కులుకుతూ బిడ్డలను కని వారి పోషణకై అనేకమైన దారుణ కృత్యాలను చేస్తూ భ్రష్టుడైనాడు. ఈ మహాపాపిని తగు రీతిని శిక్షించాలని మా ప్రభువు యొక్క ఆజ్ఞ. దానిని మేము నెరవేర్చాలి అని చెప్పిన యమదూతలతో విష్ణు సేవకులు ఇలాగ చెప్పారు. ఓ యమదూతలారా, మీరు చెప్పినట్లు పాపకర్మలు చేసిన వారు శిక్షింపబడాలి, నిజమే. కానీ ఒక్క ధర్మ సూక్ష్మాన్ని మీరు విస్మరించారు. ఈ జీవుడు అవసాన దశలో ఉచ్చరించిన ఆ నారాయణ అనే శబ్దముచే అతన్ని గతించిన కోటి జన్మల పాప సంచయము భస్మమైపోయింది. అతడు ఇప్పుడు పాపరహితుడు, పరిశుద్ధుడైనాడు. అతడు నారాయణ్ణి స్మరించలేదు, తన పుత్రున్నే పిలిచినాడు అని మీరు అనవచ్చు. అయినను నారాయణ నామోచ్చరణ మహిమ మీకు తెలియదు. వినండి. పేరు పెట్టి సైగ చేసి పిలిచిన, పరిహాసంగా పలికిన, వెక్కిరిస్తూ హేళనగా పలికిన, ఊతపదంగా పలికిన, ఏ విధంగానైనా భగవన్నామాన్ని ఉచ్చరిస్తే పాపాలన్నీ నిశ్శేషంగా నశించిపోతాయి. పైనుండి పడినప్పుడు కానీ, కాలి జరిగినప్పుడు కానీ, అంగము విరిగినప్పుడు కానీ, పాము తేలు లాంటివి కరిచినప్పుడు కానీ, ఒళ్ళు కాలినప్పుడు కానీ, జ్వర తీవ్రతతో కానీ, దెబ్బ తగిలినప్పుడు కానీ, అమ్మబోబోయ్ అని అరిచే బదులు శ్రీహరి, కేశవ, నారాయణ లాంటి భగవన్నామాలు స్మరిస్తే యాతనను అనుభవించవలసి ఉండదు. ఔషధం యొక్క గుణము తెలిసి సేవించినా తెలియక సేవించినా అది పనిచేస్తుంది కదా. అలాగే భగవన్నామమును అనుకోకుండా ఉచ్చరించిన పాపాలు క్షమించిపోతాయి. అంత్యకాలంలో నారాయణ నామస్మరణం పూర్వజన్మల సుకృతం ఉంటే కానీ చేయలేరు కదా. అందుచేత ఈ జీవిని శిక్షించడానికి మీరు తీసుకొని వెళ్ళరాదు. కావాలంటే ఈ ధర్మ సూక్ష్మాన్ని మీ ప్రభువైన యమధర్మరాజును అడిగి తెలుసుకోండి అని చెప్పిన విష్ణుదూతల మాటలు విని సంతసించి యమదూతలు నిష్క్రమించారు. అజామీలుడు యమపాశం నుండి విడివడిన వాడై స్పృహను పొంది విష్ణుదూతలకు నమస్కరించగా వారు అంతర్ధానమయ్యారు. సర్వపాపాలు తొలగిపోయిన అజామీలుడు దేవదూతలు, యమదూతలు చెప్పుకున్న మాటలను మననం చేసుకొని నారాయణ నామ మహిమను గురించి తెలుసుకున్నాడు. అతని మనోబుద్ధులు నిర్మలమై, నిశ్చలమై, భక్తిపూరితమైనవి. తాను పశ్చాత్తాపంతో శ్రీమన్నారాయణ్ణి శరణాగతుడైనాడు. అతనికి జ్ఞానోదయం కలిగింది. హరిభక్తులతోనూ సత్పురుషులతోనూ సాంగత్యం చేశాడు. సంసార బంధాలన్నీ తొలగించుకొని
అతడు హరిద్వారానికి పోయి యోగాన్ని అభ్యసించి పరమాత్మను చేరాడు. పరమ పాపాత్ముడైనను నారాయణ నామస్మరణచే పరమపదాన్ని పొందవచ్చునని ఈ అజామీలుని చరిత్ర నిరూపిస్తుంది. విష్ణుదూతలచే భంగపడిన యమదూతలు పోయి యమునికి సర్వము విన్నవించి ఇలాగ అడిగారు: ప్రభువు, జీవులకు వారి వారి కర్మలను అనుసరించి శిక్షించే ప్రభువు నీ ఒక్కడివే అని మా విశ్వాసం. అయితే మరి నీ ఆజ్ఞను ధిక్కరించి దానిని వమ్ము చేయగల శక్తి ఆ 4 దివ్య పురుషులకి ఎలాగ వచ్చినది? నీకు పై అధికారి ఎవరైనా ఉన్నారా అనగా విని దండధరుడు ఇలాగ చెప్పారు: అవును, నన్నే కాదు, ఈ విశ్వాన్నంతటినీ శాసించే ఏకైక నాథుడు ఒకడున్నాడు. ఆయనే శ్రీమన్నారాయణుడు. నాతో సహా బ్రహ్మాది దేవతలు సమస్త జీవరాశులు ఆయన మాయకు లోబడి ఆయన యొక్క లీలా విలాసంచే సృష్టించబడినవి. ఆయనలోనే సమస్త సృష్టి ఇమిడి ఉన్నది. వస్త్రములో దారము వలె అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆయన యొక్క మాయాశక్తిని, వైభవాన్ని బ్రహ్మరుద్రాదులు సైతం ఎరగలేరు. నేను ఆయన్నే ఎల్లప్పుడూ ధ్యానిస్తుంటాను. ఆయన నామాన్ని స్మరించినంతనే సకల కర్మబంధాలు విడిపోతాయి. శివుడు, బ్రహ్మ, నారదుడు, సనత్కుమారుడు, కపిలుడు, మనువు, భీష్ముడు, బలి, జనకుడు, వ్యాసుడు, శుకుడు మాత్రమే వైష్ణవతత్వాన్ని కొంతవరకు తెలుసుకున్నవారు. నాయనలారా, నారాయణ నామ మహత్వాన్ని మీరే కదా ప్రత్యక్షంగా చూచి తెలుసుకున్నారు. భగవాను యందు భక్తి కలిగి ఉన్న వారిని దండించే అధికారము నాకు లేదు. నామ మహత్వాన్ని గురించి వినియున్నను. బుద్ధిహీనులైన వారు దానిని అలక్ష్యం చేసి సంసార వలయంలో చిక్కుకుంటున్నారే కానీ సులువైన ముక్తి మార్గాన్ని అనుసరించరు. తెలుసో తెలియకో నిప్పును ముట్టుకున్న, ఔషధాన్ని మృంగిన దాని ఫలితం అనుభవించాలి కదా. అలాగే భక్తితో కానీ, భక్తి లేకుండా కానీ, ద్వేషముచే కానీ, తెలిసి కానీ తెలియక కానీ భగవన్నామస్మరణం చేస్తే దాని ఫలితం తప్పకుండా కలుగుతుంది. అందుచేత ఇక ముందు మీరు ఇలాంటి పొరపాటు చేయవద్దు. లౌకిక వ్యాపారాల్లో మునిగిపోయి తాను, తన ఇల్లు, పరివారము, సంపదలే సర్వస్వాన్ని భావించి భగవన్నామాన్ని ఉచ్చరించిన వారు, భగవద్గాథలు వినడానికి ఇష్టపడిన వారు, భగవాను ఆరాధించిన వారు దండనార్హులు గనుక అట్టి వారిని ఇక్కడికి తీసుకుని రండి. మీ వలన జరిగిన ఈ పొరపాటును సవరించుటకై నేను ఆ దేవదేవులను ప్రార్థిస్తున్నాను అని యముడు తన భటులను ఉపదేశించారు. పరీక్షిత్తుతో శ్రీ సుఖమహర్షి ఇంకా ఇలాగ చెప్పారు: రాజా, మలయ పర్వతం మీద ఆహర్నిశలు ఆ శ్రీహరిని ధ్యానిస్తూ ఉండే అగస్త్య మహాముని నాకు ఈ రహస్యాన్ని చెప్పారు. అనేక జన్మల పాప సంచయం పరిహారం కావాలంటే ఆ శ్రీహరి నామజపమే ఏకైక సాధనము అని. ఇది మనకి శ్రీమద్భాగవతం షష్ఠస్కందంలో భాగంగా అజమీలోపాఖ్యానం. దీనికి మూలం శ్రీమద్భాగవత సంగ్రహము, గీతా ప్రెస్ వారిది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.